వెల్కమ్ టు క్రికెట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు 19th జూలై 2025కు స్వాగతం. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కొన్ని ఉన్నాయి. సో అవి మనం చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, టాప్ లెవెల్ చేంజ్ ఆఫ్ గాడ్ అట్ యాక్సిస్ బ్యాంక్ అన్నమాట. సో యాక్సిస్ బ్యాంక్లో కొన్ని వ్యవస్థీకరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సో ప్రైవేట్ సెక్టర్ లెండర్ యాక్సిస్ బ్యాంక్ రిపోర్టెడ్ టూ సీనియర్ మేనేజ్మెంట్ చేంజెస్ అట్ ద బ్యాంక్ అన్నమాట. సో ఎలివేటెడ్ నీరజ్ గంభీర్ టు ద రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ 3 years. సో నీరజ్ గంభీర్ గారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్కి వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. అంటే వాళ్ళని ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. సో 3 సంవత్సరాల పాటు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన విధుల్ని నిర్వహించబోతున్నారు. అండ్ అనౌన్స్ దట్ ద బ్యాంక్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అఫ్లూయెంట్ బ్యాంకింగ్ కార్డ్స్ అర్జున్ చౌదరి హ్యాస్ tendered his resignation to pursue entrepreneurial path according to exchange నోటీస్ అన్నమాట. సో ఈ యొక్క అర్జున్ చౌదరి గారు ఎంటర్‌ప్రెన్యూరియల్ పాత్ కి సంబంధించి ఆయన రెసిగ్నేషన్‌ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం. తర్వాత ఈ యొక్క గంభీర్ అపాయింట్‌మెంట్ ఏదైతే ఉంటుందో అది ఆగస్ట్ 4, 2025 నుంచి అది ఎఫెక్టివ్‌లోకి వస్తుంది. సో అంతవరకు ఆయన ఓల్డ్ పొజిషన్‌లోనే ఆయన కొనసాగించబోతున్నారు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్రూవల్ అంటే అది ఆగస్ట్ 4 కానీ లేకపోతే అప్రూవల్ వచ్చిన రోజు కానీ. సో ఏదైతే నెక్స్ట్ విచ్ ఎవర్ ఈస్ లేటర్ అనమాట. అది ఇక్కడ ముఖ్యమైన అంశం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, పీఎం అన్వీల్స్ 7,200 crore ప్రాజెక్ట్స్ ఇన్ బీహార్, కాల్స్ ఫర్ ఎన్డీఏ రిటర్న్ టు పవర్. సో బీహార్లో ఎన్డీఏ అగైన్ పవర్లోకి తీసుకురావడానికి ఎన్నికలకు సంబంధించిన కొన్ని అంటే ఎన్నికల గిఫ్ట్స్ని మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో దాదాపు 7,200 కోట్లు మేము ప్రాజెక్ట్స్ని ఆయన అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో మోడీ బీహార్‌ని ఆయన 5వ సారి విజిట్ చేయడం జరిగింది. సో ఈ దాదాపు 200 కోట్ల ప్రాజెక్ట్స్, తర్వాత 4 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌ని కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 3.6 లక్షల కోట్లు కూడా ఫార్మర్స్‌కు ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఇస్లాంపూర్ టు బి రీనేమ్డ్ యాస్ ఈశ్వర్పూర్. మహారాష్ట్ర గవర్నమెంట్ అఫీషియల్‌గా చెప్పిన మాట ఇది. మహారాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఫ్రైడే. ఏమని అంటే సో ఇస్లాంపూర్ టౌన్‌ని సంగ్లీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఇస్లాంపూర్ టౌన్‌ని ఈశ్వర్పూర్‌గా నామకరణం అంటే పూర్తిగా రీనేమ్ చేసింది. సో రీనేమ్ చేసి ఒక నోటీస్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గెట్స్ వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ 2025 అవార్డ్ అన్నమాట. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవార్డ్‌ని గెలుచుకుంది. సో ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ బీన్ అడ్జడ్జ్డ్ ద వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ ఆఫర్ 2025 by Global Finance magazine. The evaluation was based on the publication's comprehensive research and analysis, enriched by insights from కార్పొరేట్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్, అనలిస్ట్ అండ్ బ్యాంకర్స్ అక్రాస్ ద గ్లోబ్. సో ఎంటైర్ అంటే మనకు కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 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 వ్యక్తి బ్యాంక్‌లోకి అడుగుపెట్టిన వెంటనే అతను లోన్ తీసుకోవడానికి వచ్చినా, లేదా లోన్ క్లియర్ చేయడానికి వచ్చినా, లేదా ఒక అమౌంట్‌ని డిపాజిట్ చేయడానికి వచ్చినా, సో ఏ విషయానికి వచ్చినా సరే ఒక ప్రాసెస్ అనేది ఈజీగా పూర్తయిపోతుంది. అండ్ కార్పొరేట్ ఫైనాన్స్ విషయంలో కానీ, అనలిస్ట్ కానీ, బ్యాంకర్స్ కానీ, సో ఇలా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్క్ అనేది టాప్ టాప్ నాచ్ ఉంది కనుక వాళ్ళకు వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ 2025 అవార్డ్ అన్నది లభించింది. అండ్ ఈ యొక్క అవార్డ్ సంబంధించి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వాళ్ళు ఈ అవార్డ్‌ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ నేవీ టు పార్టిసిపేట్ ఇన్ ద 32nd సింబెక్స్ ఇన్ సింగపూర్. మనకు ఇండియన్ నేవీ వాళ్ళు 32వ ఎడిషన్ సింబెక్స్, ఇదొక అంటే సముద్ర జలాల మీద జరిగే ఒక ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగా ఇండియన్ నేవీ పార్టిసిపేట్ చేస్తుంది. ఇండియా మరియు సింగపూర్ కలిసి చేసే ఒక ఎక్సర్సైజ్ ఇది. సో బైలేటరల్ అంటే 2 దేశాలుంటాయి. ఇలా కాకుండా ట్రైలేటరల్ అంటే
3 దేశాలు కలిసి ఉంటాయన్నమాట. సో, ఈ ఎక్సైజెస్ పేర్లు చాలా చాలా ముఖ్యం. ఇంతకుముందు ఈ ఎక్సైజ్ లయన్ కింగ్ అని ఉండింది. దాని పేరు మార్చి సింబెక్స్ అని పెట్టడం జరిగింది. సో, సింబెక్స్ అంటే ఇండియా మరియు సింగపూర్ కలిసి మారిటైమ్ ఎక్సైజ్ అంటే సముద్ర జలాల మీద చేసే ఎక్సైజ్. అండ్ ఇది 32వ ఎడిషన్. ఇండియన్ నేవీ పార్టిసిపేట్ చేయబోతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఈరోజు జూలై 19 కదా. సో, ఈరోజు ఈ యొక్క బ్యాంక్స్ నేషనలైజేషన్ జరిగిన రోజనమాట. సో, మామూలుగా వాణిజ్య బ్యాంకుల్లో అంటే మనకు ఈ ప్రైవేట్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విషయంలో చాలా అత్యంత కీలకమైన ఘట్టం ఇది. అండ్ ఇది స్వతంత్రం వచ్చే సమయానికి భారత్‌లో ప్రైవేట్ బ్యాంక్సే ఎక్కువున్నాయి. అయితే ఆహ్, ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నా కూడా ఎక్కువ ఉండడం వల్ల ప్రజలకు వాళ్ళ డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి, వాళ్ళ సెక్యూర్‌గా పెట్టుకోవాలి అంటే పెద్దగా నమ్మకం ఉండేది కాదు. సో, అలాంటి సమయంలో ఈ యొక్క 1969 ఇందిరాగాంధీ ప్రభుత్వం జూలై 19న బ్యాంకుల్ని జాతీయం చేస్తే కొంత ప్రజలకు కాస్త విశ్వాసం ఏర్పడుతుంది. వాళ్ళు కాస్త అమౌంట్‌ని దాచుకుంటారని చెప్పి ఆమె ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. సో, ఇదొక విప్లవాత్మకమైన ఒక పెద్ద మేజర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో. అండ్ అయితే తర్వాత కూడా ఆహ్, అంటే ఈ యొక్క నేషనలైజేషన్ బ్యాంక్స్ కాకముందు, ఇండిపెండెన్స్ వచ్చాక, అప్పుడు ఆ యొక్క బ్యాంక్స్ అన్నీ కూడా కేవలం ప్రాఫిట్స్ కోసమే చూసేవన్నమాట. అండ్ దీంతో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అవసరాల మేరకు నిధుల కొరత గురించి ఎక్కువ తలెత్తి ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా మందగించాయి. అంటే పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ లేదనమాట. సో, ఆ సమయంలోనే 1947-55 ఆ మధ్య కాలంలోనే 361 ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పూర్తిగా కుప్పకూలిపోయాయన్నమాట. 1969 సమయానికి కేవలం ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంక్. మిగిలినవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్సే అన్నమాట. 1967లో హజారే కమిటీ అయితే ఉంటుందో వాళ్ళు చేసిన ఒక 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 వాళ్ళకిచ్చిన నివేదిక ప్రకారంగా ఇందిరాగాంధీ ఆహ్, వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఇది 1969 జూలై 19న ఈ విషయం అమల్లోకి వచ్చిందనమాట. సో, ప్రైవేట్ రంగంలో 50,000,00,00,000 అంతకంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన 14 వాణిజ్య బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. సో, జాతీయం చేసిన బ్యాంక్స్ చూడండి. అలహాబాద్ బ్యాంక్ కోల్కతా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోల్కతా, కెనరా బ్యాంక్ మంగళూరు, దేనా బ్యాంక్ ముంబై, ఇండియన్ బ్యాంక్ మద్రాస్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ మద్రాస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఢిల్లీ, సిండికేట్ బ్యాంక్ మణిపాల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోల్కతా, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ కోల్కతా. సో, ఇవన్నీ కూడా నేషనలైజేషన్ చేయడం జరిగింది. అండ్ కొన్ని ముఖ్యమైన అనౌన్స్‌మెంట్స్ నేను మీకు చెప్తున్నానండి. ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ 21 జూలై. అండ్ ఐబీపీఎస్ ఎస్ఓకి అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ 21 జూలై. సో, అంటే ఒక 2 రోజులకి మనకి స్పేస్ ఉంది. సో, ఎక్కువ మీరు స్పేస్ తీసుకోకండి. సో, ఎల్లుండి లాస్ట్ డేట్. అంతవరకు కూడా ఉండకండి. వెంటనే అప్లై చేసేయండి. తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ వచ్చింది కదా. సో, దానికి సంబంధించి అప్లై చేయాలనుకుంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో, మీరు వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.